రాజ్ కుమార్ రావు కొత్త హిందీ సినిమా మాలిక్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూలై 11న 3 కోట్లు నెట్ వస్తే రెండో రోజు శనివారంకే కలెక్షన్స్ పెరిగి 5 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం మూడో రోజు కూడా మరో 5 కోట్లకు నెట్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో 13 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. డీసెంట్ కలెక్షన్సే. పోటీలో సూపర్ మ్యాన్ లాంటి సినిమా ఉన్నా కానీ ఈ సినిమాకు వచ్చాయి 13 కోట్లు. బట్ సినిమా ఏమో బడ్జెట్ 50 కోట్లు పెట్టారు, ప్లస్ 15 కోట్లు మార్కెటింగ్ పెట్టారు. సో 65 కోట్ల బడ్జెట్ వెనక్కి రావాలి. అందులో 13 కోట్లు వెనక్కి వచ్చాయి 3 రోజుల్లో. ఇంకా 52 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. ప్లస్ రివ్యూస్ కూడా పెద్దగా పాజిటివ్గా రాలేదు. నేను కూడా సినిమా ఇంకా చూడలేదు. మరి చూడాలి మరి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవుతుందా లేదా అనేసి. టార్గెట్ ఇంకా 50 కోట్లు రావాలి. కొద్దిగా కష్టమే, ఎందుకంటే పోటీలో సూపర్ మ్యాన్ ఉంది. అది మన రాజ్ కుమార్ రావు మానుషి చిల్లర్ల కొత్త హిందీ సినిమా మాలిక్ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 13 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 65 కోట్లు, ఇంకా 52 కోట్లు రావాలి. కొద్దిగా కష్టమే. చూడాలి మరి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేసి. ఓకే, బాయ్.